తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్. ఈ నెల 30న రైతు భరోసా నిధులు విడుదల కానున్నాయి. మధిర బహిరంగ సభలో రైతుల అకౌంట్స్ లో డబ్బులు జమ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇవాళ జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 9 రోజుల్లోనే రైతు భరోసా నిధులను జమ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం 9,000 కోట్ల రూపాయలు సిద్దం చేయాలని ఆర్థిక శాఖను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. ఎస్ నరేందర్. కాసేపటి క్రితమే కేబినెట్ సమావేశం ముగిసింది. దాదాపు 3 గంటల పైగా కొనసాగినటువంటి ఇన్ఫార్మల్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఇందులో ఈ రోజు మార్నింగ్ అవర్స్ లో 11:30 స్టార్ట్ కావడంతో డిజిటల్ రూపంగా ఇది పేపర్లెస్ విధానం ద్వారా మొదటిసారిగా కేబినెట్ సమావేశం జరిగింది. అందరు మంత్రులు హాజరయ్యారు. ఇందులో చాలా అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఇందులో ప్రధానంగా రైతుకు సంబంధించినటువంటి అంశాలు, వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా వచ్చాయి. ప్రధానంగా మనకు లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడే ముగిసింది కాబట్టి మనకు రైతు భరోసాకు సంబంధించినటువంటి అప్డేట్ మనకు అందుతుంది. ఇందులో ప్రధానంగా ఈ నెల 30వ తేదీ నాడు కేబినెట్ సంబంధించినటువంటి తీసుకున్న నిర్ణయం ప్రకారం 30వ తేదీ నాడు రైతు భరోసా నిధులు మంజూరు చేయాలన్నటువంటి ఆలోచనకు వచ్చారు. ఇందులో ప్రధానంగా అక్కడ 30వ తేదీ నాడు మధిరలో జరిగేటువంటి కార్యక్రమం, ఖమ్మం జిల్లా మధిరలో జరిగేటువంటి భారీ బహిరంగ సభలో రైతు భరోసా నిధుల్ని రిలీజ్ చేస్తారు. అక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడికి హాజరవుతారు. ఇప్పటికి అది 5వసారి రైతు భరోసా కార్యక్రమం అనేది ఉంది. ఇప్పటికే 4 సార్లు ఇచ్చారు. మొన్న రబీ సీజన్ లో ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూసాం. కేవలం 2 ఎకరాలకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇచ్చారు. ఈసారి 9,000 కోట్ల రూపాయల దాకా రైతు భరోసా నిధులు మంజూరు చేస్తామని కూడా చెప్పారు. 9 రోజులు వరుసగా వేసుకుంటూ వెళ్తామని కూడా చెప్పారు. అది లాంఛనంగా ఈ నెల 30వ తేదీ నాడు మధిరలో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తామని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం అయితే మనకు అనిపిస్తుంది. కేబినెట్ లో ఈ అంశం నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయానికి సంబంధించినటువంటి చాలా అంశాలు కూడా ఇదే కేబినెట్ చర్చకు తీసుకొచ్చారు. ఏదైతే వరికి సంబంధించినటువంటి వంగడాలు ఉన్నాయో వాటి పండించాల్సిన అవసరం ఉంది. ధాన్యం కొత్త వాటికి తీసుకుంటే రైతు భరోసా కానీ ఇట్లాంటి ధాన్యానికి సంబంధించినటువంటి అంశంలో కానీ కొంత మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం వస్తుంది అన్నటువంటి ఒక సంకేతాలు కూడా ఇటీవల తీసుకున్నటువంటి నేపథ్యంలో వీటి మీద కూడా కొంత నిర్ణయం జరిగినట్టుగా కూడా తెలుస్తోంది. అదే సమయంలో కేబినెట్ లో పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ, వ్యవసాయ శాఖ, ఇరిగేషన్ శాఖ, కార్మిక శాఖకు సంబంధించినటువంటి అన్ని అంశాల మీద కూడా వివిజీ రామ్జీ అమలు సంబంధించినటువంటి ఏదైతే స్కీమ్ ఉందో దాన్ని 2-3 నెలల తర్వాత చేయాల్సిన అవసరం ఉంది. బట్ అంతకంటే ముందు మాత్రం కేబినెట్ సబ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా కేబినెట్ లో సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో మెట్రోకు సంబంధించినటువంటిది ఇందులో ప్రధానంగా చర్చ చేశారు. ఫేజ్ 1 సంబంధించినటువంటిది దాదాపు నిధులు ఉన్నాయి. ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడంలో ఆలస్యం అవుతుంది. దానికి సంబంధించినటువంటి దాంట్లో కిషన్ రెడ్డి ఎదుర్కొన్న రీసెంట్గా కూడా రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి కేంద్రం మీద ఏ రకంగా ఫైట్ చేయాలి, ఆ నిధులను రాబట్టుకోవాలి, అదే సమయంలో ఫేజ్ 2 సంబంధించిన అనుమతులు ఎప్పటిలోపు తీసుకురావడం కోసం ప్లాన్ చేయాలి అన్నటువంటి అంశం మీద కూడా ఇందులో ప్రధానంగా చర్చించడంతో పాటు ఎస్ఐఆర్ సంబంధించినటువంటి విషయం కూడా ఇందులో ప్రధానంగా తీసుకొచ్చారు. ఎస్ఐఆర్ ఎందుకంటే అన్ని పార్టీలు కూడా దీని మీద అవగాహన కార్యక్రమాలు చేస్తారు. అధికార పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లెవెల్లో వెళ్లి ఓటర్లు తొలగించకుండా జాగ్రత్తగా తీసుకోవాలి. కాంగ్రెస్ కార్యకర్తలందరినీ సన్నద్ధం చేయాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, కింది స్థాయి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరితో కోఆర్డినేట్ చేసుకొని ముందుకు పోవాలన్న అంశం మీద కూడా ఇందులో చర్చ జరిపారు. అదే సమయంలో సిఎస్ పదవీ కాలం కూడా ముగిస్తున్న నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ లోపు ఎవరిని పెట్టాలన్న దాని మీద కూడా ఒక అంచనాకు వచ్చినట్టు తెలుస్తోంది. బట్ ఉన్న రామకృష్ణారావునే మరొక కొంతకాలం పాటు పొడిగించాలి అన్నటువంటి సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగానే చర్చ జరుగుతోంది. అది మనకు ఫైనల్ గా రావాల్సిన అవసరం ఉంది. దీని మీద మంత్రుల అభిప్రాయం తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతిమంగా సీఎం నిర్ణయమే శిరోధార్యం కాబట్టి ఎందుకంటే అక్కడ మనం చూస్తున్నాం ఇందులో జయేష్ రంజన్ కానీ వికాస్ రాజ్ పేర్లు ప్రధానంగా వినపడేటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. బట్ అంతిమంగా చాలా అంశాలు కూడా ఇందులో ఇరిగేషన్ సంబంధించినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించిన ప్రాజెక్టులు,
ఇట్లా అన్ని ప్రాజెక్టులకు సంబంధించిన దాంట్లో కూడా కొంత రివ్యూ జరిపారు. ఇట్లా పలు అంశాల మీద పూర్తి స్థాయిలో కేబినెట్ సమావేశం జరిగింది. ఇప్పుడే ముగిసినట్టుగా సమాచారం అందించారు. కాసేపట్లో 4 గంటలకు మంత్రుల ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది. ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులు, కీలక మంత్రులు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా అడ్రస్ చేస్తారు. ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు, వచ్చేటువంటి కొద్ది రోజుల పాటు జరిగేటువంటి దీంతో తీసుకోవాల్సిన నిర్ణయాలు, ఇందిరమ్మ ఇళ్ల విషయాల్లో కానీ, అదేవిధంగా రైతు భరోసా, రైతు సంబంధించినటువంటి కార్యక్రమాలు, ఇట్లా పలు అంశాల మీద తీసుకున్నటువంటి నిర్ణయాల మీద వెల్లడించే అవకాశం ఉంటుంది. ఓకే నరేందర్.